In the world of Arjun Garu. అనుకుంటున్నాము KLM Fashion Mall. Thank you so much for presenting. Making videos Ajay Tippanolla garu. Ajay garu making videos చేసినటువంటి Ajay garu, please welcome. Stills Ajay Devnag to please join the stage. Makeup chief Ramesh Konda garu and Aruna wide గా ఒక మేనియాలా క్రియేట్ చేస్తూ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఇప్పుడు గణేష్ మాస్టర్ కి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. షీల్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళి కూర్చారి గారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎఫర్ట్స్ ని కాంట్రిబ్యూట్ చేయడోగ్రఫర్ శ్వేత ఎలమర్తి గారు, అసిస్టెంట్ ధరావత్. అలాగే ప్రతి ఒక్కళ్ళ కష్టము మన యూనివర్స్ చూస్తూనే ఉంటుంది. అలాగే మ్యూజిక్ తప్ప ఏ ధ్యాస నేను మ్యూజిక్లో ఇంకేదో చేయలేని అని అలాంటి పాపం మ్యూజిక్ డైరెక్టర్ అది వాడు కూడా ఉన్నాడు ఇందులో. సో ఐ థింక్ యూనివర్స్ కీప్స్ వాచింగ్ ఆల్ దిస్ అండ్ మేకింగ్ ఎ నోట్ ఆఫ్ డైరెక్టర్గా ఇతను సూపర్, హీరోగా ఇతను సూపర్, ప్రొడ్యూసర్గా ఈడు సూపర్, హీరోయిన్కి ఈ అమ్మాయి సూపర్, మ్యూజిక్ డైరెక్టర్గా ఈడు సూపర్. వీళ్ళందరూ ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ పనులు వదలకుండా జర్నీ సాగిస్తూనే వస్తారు. రండి అని అందరిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఇప్పుడు తీసుకోండిరా అని మొత్తం ఒకే ప్రాజెక్టులు ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ పుష్ప. సో ఐ ఫీల్ దట్ మన అందరి కష్టం, మన అందరి ప్యాషన్, మన అందరి సిన్సియారిటీ, ఐ థింక్ దట్ అక్యుములేషన్ ఆఫ్ ద హోల్ థింగ్ has come to one point and God and universe has blessed us with this huge success called Pushpa. అలాగే ఈ జర్నీలో మా అందరికీ హెల్ప్ అయిన మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ, ప్లీజ్ గివ్ దెమ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, థియేటర్ ఓనర్స్కి అందరికీ, అండ్ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ దీన్ని చూసి ప్రతి సాంగ్కి, ప్రతి స్టెప్కి, ప్రతి సీన్కి క్లాప్స్ కొడుతున్నారు. ఇంకా కూడా వాళ్ళందరికీ డెఫినెట్గా ఒక పెద్ద మనం తల వంచి నమస్కారం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఏంటంటే ఈ మీడియా, ప్రెస్ అందరూ కూడా మనం చేసే పనిని ఎంత బాగా వాళ్ళ జనానికి తెలియజేస్తున్నారన్న దాన్ని బట్టే మన సక్సెస్ మన జర్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో అందువల్ల వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ I say once again huge thanks to all my musicians, my team, and all the people who were involved in this beautiful journey, unforgettable, cherishable journey called Pushpa 1, Pushpa 2. అందుకనే అనుకుంటా ఆ పాట అలా వచ్చింది. దీన్ని మర్చిపోలేం కనుక పుష్ప 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 అని ఇప్పటికీ మనం మర్చిపోకూడదు. అండ్ వన్స్ అగైన్ హ్యూజ్ థ్యాంక్స్ టు అవర్ డియర్ చంద్రబోస్ గారు. ఆయన అంత అద్భుతమైన లిరిక్స్ ఇవ్వబట్టి అంత అందమైన రూపం వచ్చింది ఒక్కో పాటకి. మై సింగర్స్, మై మ్యూజిషియన్స్ అండ్ ఆల్ ది పీపుల్, థ్యాంక్స్ అలాట్ డార్లింగ్. వన్స్ అగైన్ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మీ విజన్ అండ్ దిస్ విజన్ ఈజ్ యువర్ బేబీ. అండ్ ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇండియన్ మూవీ ఇండస్ట్రీ కాకుండా గ్లోబల్గా అందరూ పుష్ప అంటే అలా చూస్తున్నారు. దానికి పునాది వేసిన మీకు, మీ విజన్ని ఒక మ్యాజిక్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళి అందరంత ఎత్తులో పెట్టిన మై డియర్ బ్రదర్ బన్నీకి, మన ఐకన్స్ అల్లు అర్జున్కి, అలాగే మైత్రి మూవీస్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఆర్ట్ డైరెక్టర్స్, ఎడిటర్స్, కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా అంటే చాలా మంది ఉన్నారు కూడా ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ. అండ్ మాస్టర్ జీ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్వేస్, గణేష్ ఆచార్య మాస్టర్ జీ. టుడే ఐఎమ్ సో హ్యాపీ టు బి సిట్టింగ్ నెక్స్ట్ టు యూ అండ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. సరే పాట దేవిశ్రీ ప్రసాద్ గారు రండి. చూపే బంగారమాయనే, క్లాప్స్ అమ్మా, 1 2 3 4. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మౌవే నవరత్నమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. And at this point I also would like to mention a huge thanks to all our మిగతా లాంగ్వేజ్ రైటర్స్ అందరికీ కూడా, తమిళ్, హిందీ, మలయాళం అండ్ కన్నడ కూడా. వాళ్ళు కూడా ఏంటంటే చాలా సిన్సియర్గా బోస్ గారు ఏదైతే ఒక విషయం ప్రతి సీను కొంచెం ఉన్నది నీ దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోద్ది. నీతో చెప్తున్నప్పుడు నాకు చెప్తాను కదా, నేను కూర్చునే తీరు, అది స్టైల్, అది నువ్వు స్టైలిష్ స్టార్, నీ దగ్గర నేను స్టైలిష్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ అద్భుతానికి కాదు, ఇట్స్ లైక్ ఈ సక్సెస్ కారణం మాత్రం ఈ క్రెడిట్ అంతా నీకే ఎందుకు ఇచ్చేస్తారు అంటే యూ ఇన్స్పైర్ అస్ ఆల్. డెఫినెట్గా ఈ మొత్తం
అయితే ఈ సినిమా చదువుతానని చెప్పాను, నీకే పేరు వస్తుంది, నీకే పేరు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పే ప్రతి సినిమా చెప్పామండి. నువ్వు అలా అంటున్నావు, ఏం కాదు, నువ్వు చూడు నీకే వస్తుంది, నువ్వు అలా పెడుతున్నావు, షార్ట్ పెడుతున్నావు అక్కడ ఈ సీను అని. లేదు చూడు, మామూలుగా ఉండదు నీ పర్ఫార్మెన్స్ అంటే. ఎప్పుడు తను అంటే లోపల తను తెలిసేమో కానీ ఇట్స్ లైక్ ఈరోజు సినిమా రిలీజ్ ముందు 2 days ముందు కూడా నీ షోకేసేది అబ్బా, ఇది నీ షోరీలు అబ్బా అంటే నో నో అంటుండేవాడు. సో అలాంటిది ఈ రోజున నాకు నేను మా కాలనీలో ఎక్కువ తిరగను కానీ ఒకసారి బయటకు వస్తే ఒక ఇద్దరు వచ్చారు. అంటే 60 years, ఒక ఆయన 55, ఒక ఆయన 60 years, ఇద్దరు వచ్చారు. వచ్చి పుష్ప చూసామంటే చాలా బాగుంది, బన్నీ పర్ఫామ్ అంటే అల్లు అర్జున్ గారు లైక్ పర్ఫామ్ లైక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే ఆ ఏజ్లో ఏమండి నాకు ఒక ఆయన అన్నారు, అంటే మాట చెప్పకూడదు, మీరు వేరే తీసుకోవద్దు, అండ్ ఈజ్ లైక్ ఎస్వి రంగారావు గారండి అన్నాడు. అంటే ఎస్వి అంటే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చారండి, బికాస్ ఆయన పర్ఫార్మర్ మళ్ళీ దొరికాడు అనిపించారు అన్నారు. ఇది మీరు ట్రోల్ చేయొద్దు, ఇంకో మాట చెప్తా, పక్కన ఇంకో మాట అన్నాడు, ఎస్వి రంగారావు డాన్స్ ఫైట్ చేయరు కదండి అన్నాడు. సారీ, వాళ్ళన్న మాటలు చెప్తున్నాను, మీరు మరలో తీసుకోవద్దు దీన్ని. అంటే ఒక పరిపూర్ణమైన హీరో, ఒక పరిపూర్ణ, హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ క్రై, హీ కెన్ లవ్, అంటే ఎన్ని చెప్పండి. అయితే వాట్ నాట్, ఇంకేం చెప్పండి, ఏం లేదు చెప్పండి. ఒకటి అది 20 takes అయినా 21 takes అయినా నేను అడగక్కర్లా, తను నా ఫేస్లో స్మైల్ చూసారు చేస్తుంటాడు. అంత పెద్ద హీరో అంత కష్టపడక్కర్లా, ఇది బాగుందని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఒకసారి ఇది బాగుందని వెళ్ళిపోవడమే లేదు. నా ఫేస్లో స్మైల్ వచ్చే వరకు, స్మైల్ అంటే స్మైల్ రావడం అని చూడక్కర్లా, తను తెలిసిపోద్ది. పక్కలు చెప్తాడు, చూడు ఇది సుకు ఓకే అంటాడు, చూడు టేక్ అని, ఇలా చెప్తాడు. అలాగనే డార్లింగ్ అంటాను నేను, చెప్పారా అంటాడు. సో అంత మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది, బికాజ్ హీ నోస్ హీ అచీవ్డ్ అని. అంటే ప్రతి సీన్ కూడా నేను ఎక్కడ ఏ స్టేట్లో ఏ హైట్లో ఉండాలనుకుంటానో డెఫినెట్గా అచీవ్ చేసి ఆ సీన్ అక్కడ కంప్లీట్ చేసి ప్రతి సీన్ వెళ్ళెడతాను. ఈవెన్ అది పుష్ప 1 అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, స్పెషల్లీ పుష్ప 2. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నౌ యు ఆర్ లైక్ ఐ నో, మర్చిపోవద్దు ఓకే, మమ్మల్ని, నన్ను, దేవిని, గణేష్ మాస్టర్ని, అది మర్చిపోవద్దు. అండ్ లైట్ బాయ్స్, రైట్ మ్యాన్. ఇప్పుడు మన ఒకసారి మన కదరా మన లైట్ తను వెంకట్ ఎక్కడ పరిగెడుతున్నాడు వెంకట్, లవ్ యూ వెంకట్. నీ గురించి చెప్పకపోతే తప్పవద్దు, మీరు పరిగెడుతున్నాడు వెంకట్. సూర్యుని చెప్పకపోయినా అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పెడతారు మీరు లైట్స్, ఎందుకోసం పరిగెడుతుంటారో మాకు ఇచ్చే టెన్షన్కి థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ నాయుడు, గింబెల్ నాయుడు, థ్యాంక్ యూ నాయుడు. బికాస్ కొన్నిసార్లు మనం ఒక షార్ట్ చెప్తాం కానీ దాన్ని ఇంప్రూవైజ్ చేసి కూడా ఆపరేటర్స్ చాలా ఈజీగా మూవ్ అయిపోతారు. నాయుడు అయితే నేను ఒక షార్ట్ చెప్పిన వెంటనే దాన్ని ఈజీగా ఇంప్రూవైజ్ చేసేస్తాడు, దాన్ని సింక్ చేసేస్తాడు. సో అలాంటి టెక్నీషియన్స్ ఉన్నారు, థ్యాంక్ యూ. అండ్ కాస్ట్యూమ్ సీను, థ్యాంక్ యూ సీను. నిన్న కూడా సీను, థ్యాంక్ యూ సీను. మేకప్ రమేష్, అయ్యో చంపేస్తాడు నేను చెప్పబోతే, ఎక్కడున్నాడు రమేష్? థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ రా. అండ్ మస్తాన్ గురించి చెప్పాలి అసలు నేను. మస్తాన్ 6-8లో పరిచయం చేశాను, ఒకటి మాత్రం బోరుకుంటే వినేసేయండి డార్లింగ్, ఏమనుకోవద్దు. 6-8 నుంచి ఉన్నాడు తను. ఈజ్ లైక్ ఎప్పుడు షార్ట్ వేసిన ఆపడనే ఉంటుంది, ఎప్పుడు అంటే అంత ప్రేమిస్తాడు. చాలా తక్కువ అంటే షార్ట్ వేసిన ఫోటో పెట్టడానికి ఉద్దేశం కాదు. ఇట్స్ లైక్ కొన్నిసార్లు నీలాంటి కోసం మనం ఏదైనా చేయాలనిపిస్తుంది. అంటే ఏంటి, మీలాంటి ఉన్నంతప్పుడు ఏంటంటే వీళ్ళ కోసం మన దృష్టిలో పడిపోకుండా ఏదైనా చేయాలనిపిస్తుంది, అంత ఎనర్జీ ఇస్తారు. థ్యాంక్ యూ మస్తాన్ అండ్ లవ్ యూ. ముఖేష్, అరే ఎక్కడున్నారా, వచ్చావా? అరే థ్యాంక్ యూ ముఖేష్, అరే పాపం జాబ్ చూసుకున్నావు అన్ని, ఎప్పుడు ఎంత టెన్షన్ పెట్టాను నీకు, అంతా థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ కూబా, లవ్ యూ. ఎక్కడున్నావు? పోలాండ్లో. మే ఆల్ లవ్ టు యూ. వితౌట్ యూ ఐఎమ్ బ్లైండ్, సీరియస్గా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రంగా, లవ్ యూ రంగా.
అండ్ ఇలా చెప్పగా ఎండ్ చేయడం బాగాలేదు. సీను చెప్పానా? సీను, థ్యాంక్ యూ సీను, లవ్ యూ. అండ్ ఎవ్రీ వన్, శరత్, అది ఎవరు కనిపిస్తే, కిరణ్, హుస్సేన్ షా కిరణ్, థ్యాంక్ యూ. అండ్ మై టీమ్, స్పెషల్లీ ప్రొడక్షన్ టీమ్, ఎవరుంటే వాళ్ళు, మేనేజర్ సురేష్, శేఖర్, లక్ష్మణ్, అండ్ మా క్యాండిడేట్ రమేష్. రమేష్, థ్యాంక్ యూ ఆల్. అండ్ సాయి, లవ్ యూ సాయి, లవ్ యూ. అంటే రాము, సీను, యోగి, 80 వెషన్స్, రాము, స్పెషల్లీ రాము. అండ్ చాలా టెన్షన్ పెట్టుంటాను రాముని ఎయిటింగ్లో, సీను, అందరు థ్యాంక్స్ అండి. ఎవరైనా మర్చిపోతే నేను స్పెషల్గా వీడియో పెడతాను, ఏమనుకోవద్దు, బాగా అలసిపోయాను. ఇంకోటి, హీరో గారి గురించి మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడేదంతా వేరేలా ఉంటుంది. ఓకే, We are all characters in his dream. We are all just images in his projection. ఎప్పుడు థియేటర్లో ఆడియన్స్తో ఒక్క మనిషే మాట్లాడుతూ ఉంటాడు, స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు. అది ఇట్స్ నన్ అదర్ దాన్ ద పర్సన్ హూ ఇస్ అ డైరెక్టర్. ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్. We all owe you this. అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషనల్ అవ్వకు, ఎందుకంటే నేను చూసి నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నా, ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను, ఓకే? ఎందుకంటే సుకుమార్ ఫర్ మీ ఇస్ నాట్ అ పర్సన్, ఇట్స్ అన్ ఎమోషన్. డార్లింగ్, ఐ మీన్ దిస్. నువ్వు అంటున్నావు చూసావా, నువ్వు ఒక సీన్ చెప్తే, ప్లీజ్ ఎవ్రీబడి సే థ్యాంక్ యూ. నువ్వు ఇందాక అంటున్నావు చూసావా, ఒక సీన్ చెప్తూ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను, ఒక సీన్ చెప్తూ ఉంటే యూనో ఐ గెట్, బిలీవ్ మీ, ఐ ఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యూఆర్ అ బ్రిలియంట్ మ్యావరిక్, యూఆర్ అ మ్యావరిక్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ నో సచ్ అ, like I keep telling my friends, my family, very close people who speak about cinema, I share with them. I was like, I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నా చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతి వాడు నమ్ముతాను, నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు. నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు, నిన్ను అందరూ నమ్ముతాం. అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్. ఇట్స్ అ నైస్ మూమెంట్. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా, ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ గారు లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తాం అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఆఫ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. I came to the caravan. That's quite, I became emotional. 1-2 days before Rashmika shooting అయిపోయింది. ఆ తర్వాత తన ఎమోషన్ అవుతా, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి, ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిలిం, రైట్? ఇట్స్ అ 5-year జర్నీ. ఇట్స్ అన్ ఎమోషన్. ఐ జస్ట్ వెంట్, ఐ సాట్ ఇన్ ద క్యారవాన్. మీ నంబర్ సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, because all this while I'm inside the picture, so I can't see. For the first time I'm seeing it from outside. Outside చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది, సుకుమార్ గారి వెనకాల నేను, నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాల నుంచి, ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం, ఈయన అటు దిగిపోయి కాదు అటు అంటే అవును అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరం పిచ్చిలా ఫాలో అయ్యాం తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేమందరం వేర్ అట్ యువర్ లైక్ అట్ యువర్ స్టాండ్ బై. ఓకే, రీజన్ వై ఐమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ బికాస్
నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేసాక నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను. అదొక్కటే నేను అనుకున్నా, యూనో. బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను. బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్, బా ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కష్టపడ్డారు, ఇంతమంది యూనో టెక్నీషియన్, డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్, జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలా మందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో. ఇదంతా 5 years సినిమా పోతే అబ్బా ఒక 3 years వేస్ట్ చేసుకున్నామండి, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ గుర్తుండిపోద్ది. సో అంత లాస్ట్ డే నేను కోరుకున్నా, అబ్బా వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోని, ఎనర్జీ అనుకోని, యూనివర్స్ అనుకోని, ఏమని అనుకోని నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో యూనో వివర్ ఇన్ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంట కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం? వీళ్ళు ఇచ్చిన రూల్ ఏమో 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా యూనో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ వాస్ థింకింగ్, అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తావా మనం చూస్తావానో. అండ్ డార్లింగ్, ద ఎండ్ వాస్ వర్త్ ఎవ్రీ సెకండ్ ఇన్ దిస్ 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం and the success of this film to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలవైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. Thank you each and every one of you. Once again, తగ్గేదేలే. పుష్ప అప్పుడు చెప్పా, పుష్ప తగ్గేదేలే. పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను, అందరు కూడా అనుకున్నారు ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గలేదు. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం, వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. Thank you, everybody. Thank you.